నమస్తే. రైట్ నౌ పరిగిలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ముంచిపోయినటువంటి భూములు, ఆనాడు నిజాం ప్రభు వదిలిపోయిన భూములు, లక్షల కోట్ల విలువ చేసే భూములు అప్పనంగా ప్రైవేట్ సంస్థలకు అమ్మేస్తున్నారు. వాళ్ళ నూకలు చెల్లని మిత్రులారా, బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఉండదు కాక ఉండదు. శపథాబద్ధంగా మీ మీద నమ్మకంతో చెప్తా ఉన్నాను. వచ్చేది కాంగ్రెసే, మీతో ఉండేది కాంగ్రెసే, మీ కష్ట సుఖాలు పాలు పంచుకునేది కాంగ్రెసే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము నిరంతరం మీకోసమే పనిచేస్తామనే మాట ఈ పాదయాత్ర సాక్షిగా చెబుతూ మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చి మా పాదయాత్రలో పాలు పంచుకొని మా అందరిని ఆశీర్వదించినందుకు పరిగి రంగారెడ్డి ఉమ్మారెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న ముఖ్యమంత్రి తెలిసినప్పుడు పాదయాత్ర నా అభినందనలు కూడా తెలియజేస్తున్నా చెప్పినందుకు వారి ద్వారా కూడా వారి అభినందనలు కూడా తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. రామ్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు ఎక్కడ పెట్టాలన్నప్పుడు తక్కువ యాదకొచ్చింది రామ్మోహన్ రెడ్డి గారు. 2 సార్లు మంచి ప్రజాబలంతో తెలిసిన నాయకుడిగా, మీ అందరితో సత్సంబంధం నాయకుడిగా ఇక్కడ పాదయాత్ర మొదలు పెడితే మొదటి పాదయాత్ర విజయవంతమైన నమ్మకంతో రామ్మోహన్ రెడ్డి గారికి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఈ యాత్ర నిరంతరం సాగుద్ది. ఈ యాత్ర స్థానిక సంస్థల ఎన్నికల కోసమో ఇంకేస్ కోసమో కాదు. వచ్చే 3 ఏళ్లు ఏదో ఒక రకంలో కాంగ్రెస్ పార్టీ సొంతమైన పాదయాత్రలు ఈ రాష్ట్రంలో జరుగుతాయని మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. మన తెలంగాణ రథసారథి మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన పరిగి నియోజకవర్గానికి ఈ జనహిత పాదయాత్రకు అవకాశం కల్పించినందుకు వారికి మనసారా అభినందన తెలియజేస్తూ, మన మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి గారిని వందన సమర్పణ చేయాల్సిందిగా కోరుతున్నాను. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు భేటీ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసు పరిణామాలు, 11 కోట్ల సీజ్ తదితర పరిణామాలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు భేటీ అయ్యారు. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అలాగే లిక్కర్ స్కామ్ కేసు పరిణామాలు, 11 కోట్ల సీజ్ తరువాతి పరిణామాలపై కూడా చర్చిస్తున్నట్లుగా సమాచారం. గత కొద్దిసేపటి నుంచి కూడా వీరి సమావేశంలో అనేకమైనటువంటి కీలక అంశాలు చర్చిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అండ్ ఆల్రెడీ హీట్ పుట్టిస్తున్న, తెలుగు రాష్ట్రాల్లోనే హీట్ పుట్టిస్తున్నటువంటి లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కూడా తవ్వే కొద్దీ అనేక నిజాలు బయటపడుతూ ఉన్నాయి. ఆల్రెడీ 12 బాక్సుల్లో 11 కోట్ల రూపాయలు కూడా పట్టుకున్నారు ఏపీకి సంబంధించిన సిట్ అధికారులు తెలంగాణ ప్రాంతంలో. ఇక దీనికి సంబంధించి అలాగే అనేక విషయాలు ఏపీ డీజీపీతో సిట్ చీఫ్ భేటీలో మాత్రం చాలా కీలక అంశాలే చర్చిస్తున్నట్లుగా తెలుస్తూ వస్తోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఏం జరుగుతోంది? ఎంతసేపటి నుంచి భేటీ కొనసాగుతోంది? ఏ అంశాలు చర్చకు వస్తున్నాయి? ఈరోజు చీఫ్ ఏపీ డీజీపీతో భేటీ అవడం జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు కావచ్చు, లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఏదైతే సిట్ దర్యాప్తు కొనసాగిస్తుంది, దర్యాప్తులో జరుగుతున్న వేగవంతం, అదేవిధంగా దర్యాప్తులో జరుగుతున్న డెవలప్మెంట్ అంశాలకి సంబంధించి తాజాగా మిథున్ రెడ్డి అరెస్టు, అదేవిధంగా దాంతో పాటు జరుగుతున్న పరిణామాలు, రాబోయే రోజుల్లో విచారణకి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఇలాంటి పలు రకాలమైన
అంశాలకి సంబంధించి కొంత సిట్ చీఫ్ డీజీపీతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది. వారి మధ్య కొన్ని కీలకమైన అంశాల మధ్య చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే సిట్ ఈ కేసులో విచారణకి సంబంధించి దాదాపు చివరికి వచ్చినట్టుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక్కొక్కరు అంటే ఇప్పటికే వైసీపీలో ముఖ్య నేతగా ఉన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం మిథున్ రెడ్డికి సంబంధించి అదేవిధంగా రాజకాష్ రెడ్డికి సంబంధించిన ఎవరైతే కలెక్షన్ ఏజెంట్లు ఉన్నారో వరుణ్ అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దాంతో పాటు నిన్న కాచారంలో దాదాపు 11 కోట్ల రూపాయల నగదు అనేది ఈ సెర్చ్ లో సిట్ అధికారులు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ రకంగా దర్యాప్తు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ అంశాలకి సంబంధించి కూడా అటు ముంబైలో ఏవైతే షెల్ కంపెనీలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఈ రోజు ఒక టీము ముంబై వెళ్ళి అక్కడ షెల్ కంపెనీలకు సంబంధించి సోదాలు కూడా నిర్వహిస్తున్నట్టు కూడా కొంత సమాచారం అందుతుంది. దానికి సంబంధించి ఆ షెల్ కంపెనీల పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన షెల్ కంపెనీకి సంబంధించిన వ్యక్తుల్ని కూడా విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా కొంత సుదీర్ఘమైన చర్చ వారి మధ్య జరిగే అవకాశం కనబడుతుంది. దాంతో పాటు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు మరికొంతమందికి నోటీసులు ఇచ్చి పిలిచే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి నగదు 11 కోట్లు రికవరీకి సంబంధించి చూపించారు. ఇది లిక్కర్ కేసుకు సంబంధించి నగదుగా కూడా అటు సిట్ అధికారులు కోర్టుకి తెలిపిన పరిస్థితిగా ఉంది. ఇక ఈ అంశాలకి సంబంధించి అటు ఈ కేసులో ఇప్పటికే ప్రాథమికమైన ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్ రాకుండా ఉండేందుకే ఈ రకంగా లేని డబ్బుని ఉన్నట్టుగా చూపిస్తున్నారు అనేది అటు వైసీపీ నుంచి వస్తున్న వాదన. ఏదైనప్పటికీ కూడా ఈ అంశాలకి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు, అదేవిధంగా ఇప్పటికే ఈ అదేవిధంగా సిట్ దర్యాప్తుకు సంబంధించి కావచ్చు, ఈ 11 కోట్ల అంశానికి సంబంధించి కూడా ఈడీ కూడా దానికి సంబంధించిన సమాచారం కోరిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈడీ ఎంటర్ అయిన నేపథ్యంలో సిట్ ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది, రాబోయే రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఇంకా ముందుకు వెళ్లేందుకు ఏ రకంగా అనుమతులు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమైన వ్యక్తులను విచారించాల్సిన అవసరం ఉందంటూ కూడా సిట్ అధికారులు భావిస్తే కనుక ఖచ్చితంగా డీజీ నుంచి ఆ అంశాలన్నీ కూడా వివరించి దాని నుంచి అనుమతి పొందిన తర్వాత రాబోయే రోజుల్లో మరింత వేగంగా ఈ అంశాలు సిట్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఓకే, థ్యాంక్ యూ క్రాంతి. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆటపాటలతో అల్లరితో గడిచిపోవాల్సిన వయసు, ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కనాల్సిన సమయం. పేదరికం ఆ పసి జీవితాన్ని నరక కూపంలోకి నెట్టేసింది. ఒక తల్లి తన పేదరికాన్ని గెలిపించుకోవాలని 13 ఏళ్ల కూతురి కలను చెరిపేసి 40 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేసింది. అయితే చదువుకోవాలన్న బలమైన ఆకాంక్ష ఆ బాలికకు ధైర్యం ఇచ్చి తన జీవితాన్ని తానే మార్చుకునేలా చేసింది. అందరినీ ఎదిరించి పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఆశ్రయించింది. తల్లి బలవంతాన్ని, సమాజ కట్టుబాట్లను ధైర్యంగా ఎదిరించి తన చదువుకై పోరాటం చేసి నరకం నుంచి బయటపడింది. రంగారెడ్డి జిల్లా నందిగామకు చెందిన ఒక మహిళకు భర్త చనిపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ తన 2 పిల్లలను పోషించుకుంటోంది. ఆర్థిక ఇబ్బందుల మేర ఆమె తన 8వ తరగతి చదువుతోన్న 13 ఏళ్ల కుమార్తెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలో ఓ మధ్యవర్తి సాయంతో 40 ఏళ్ల వ్యక్తికి ఆస్తి ఉందని చెప్పి బాలికతో పెళ్లి కుదిర్చారు. మే 28న బాలిక ఇష్టానికి వ్యతిరేకంగా ఓ దేవాలయంలో బలవంతంగా బాల్య వివాహం జరిపించారు. అయితే తనకు పెళ్లి ఇష్టం లేదని, చదువుకోవాలందని ఆ బాలిక తన మనసులో బాధను స్నేహితులకు చెప్పుకుంది. ధైర్యం చేసి తన పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఆశ్రయించి మొత్తం విషయాన్ని వివరించింది. బాలిక ఆవేదనను విన్న ప్రధాన ఉపాధ్యాయుడు వెంటనే ఆమెను నందిగామ తహసీల్దార్ వద్దకు తీసుకెళ్లాడు. తహసీల్దార్ సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమె తల్లి, బాలికను పెళ్లి చేసుకున్న చేవెళ్ల మండలం కందవాడకు చెందిన వ్యక్తి, పెళ్లి కుదిర్చిన మధ్యవర్తి, వివాహం జరిపించిన పూజారిపై బాల్య వివాహాల నియంత్రణ చట్టం 2006 కింద కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను రక్షించి రెస్క్యూ హోమ్కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తిపై స్థానికులు మండిపడుతున్నారు. కూతురి వయసున్న అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడని ఫైర్ అవుతున్నారు.
అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. జనహిత పాదయాత్ర అనంతరం పరిగిలో నేతలంతా మాట్లాడిన మాటలు విన్నాం. ఇక తెలుగు రాష్ట్రాల్లో బనకచెర్ల హీట్ నడుస్తోంది. మా నీళ్లు మాకే అంటున్నాయి ఏపీ తెలంగాణ. ప్రాజెక్టులపై ఏపీ మినిస్టర్ లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బనకచెర్లపై తగ్గేదేలే అన్నారు. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును నిర్మించుకుంటే ఎగువ రాష్ట్రాలు ఎందుకు అభ్యంతరం చెబుతున్నాయో అర్థం కావడం లేదన్నారు లోకేష్. లిఫ్ట్ చేస్తే ఏంటండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏ జలాలైతే తెలంగాణ ప్రాంతం దాటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుని ఆ నీళ్ళని మనం తీసుకెళ్తున్నాం రాయలసీమకి. అంటే తెలంగాణ దాటి వచ్చింది, రివర్స్ లో ఎవడు నీళ్ళు తీసుకెళ్ళాలి కదా, టేలెండ్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది, సముద్రంలోకి వెళ్తుంది స్వామి ఆ నీళ్ళు. అది తీసుకెళ్తే ఎందుకండి వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మళ్ళీ అట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు? రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ ఉందా మీకు? అరే మిగులు జలాల్ని మనం సముద్రంలోకి పోయే జలాల్ని మేము లిఫ్ట్ చేసి మేము పెట్టుకున్నాం అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దిస్ నథింగ్ బట్ దట్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా అండి, తెలంగాణలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఏనాడైనా మేము ఆపామా, అడ్డుకున్నామా? ఏనాడైనా ఒక లెటర్ రాసామా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి రాకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఏనాడైనా మేము అడ్డుకున్నామంటే తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం? లేదు. అలాంటిది ఈరోజు కావాలని రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సింపుల్. ఇది మిగులు జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి, సముద్రంలోకి వెళ్ళే జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. సముద్రంకి వెళ్ళే నీళ్ళు మేము ఆపుతున్నాం, మళ్ళీ కాళేశ్వరం ఎందుకు కట్టారు? వాళ్ళు స్టడీ చేసి కట్టారా? స్ట్రైట్ క్వశ్చన్ ఐమ్ ఆస్కింగ్. అక్కడ ఒక రూల్, ఇక్కడ ఒక రూలా? అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే కదా వీళ్ళ స్ట్రాటజీ. ఇది ఐ విల్ యాక్సెప్ట్ దట్. ఎందుకు ఒప్పుకోవాలి? మేము మాట్లాడతాం. వీ హ్యావ్ రైట్ టు టాక్. తెలుగు వాళ్ళ కోసం ఉందండి తెలుగుదేశం పార్టీ. వీ హ్యావ్ రైట్ టు టాక్. వాళ్ళకు ఒక నీతి, మాకు నీతి. అంటే ఇక్కడ ఆంధ్రాకు ఒక నీతి, తెలంగాణ ఒక నీతి. కరెక్ట్ కదా. తెలుగు వాళ్ళ కోసం ఒకటే ఉండాలి. మిగులు జలాలు నీళ్లు సముద్రంలోకి వెళ్తుంటే ఆంధ్ర భూభాగంలో కడుతున్నాం. ఓకే, నీళ్ళు రాలేదు, ఏమవుతుంది? ప్రాజెక్టు డ్రైగా ఉంటుంది. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు డ్రైగా ఉండొచ్చు, అంతే కదా. అంతేగాని తెలంగాణ నీళ్ళు మేము ఎక్కడ తీసుకోవట్లేదు కదండి. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నీళ్ళు తీసుకోవట్లేదు కదా. ప్రాజెక్ట్ తెలంగాణలో కట్టి లిఫ్ట్ చేసి ఆంధ్రాకి తీసుకురావట్లేదు కదా. జలాలు తెలంగాణ దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ కట్టి లిఫ్ట్ చేస్తున్నాం ఆ నీళ్ళని. వాట్ ఈస్ రాంగ్ అని నేను స్ట్రైట్ గా ప్రశ్నిస్తున్నా. ఇప్పటికే బనకచెర్ల అంశంపై బీఆర్ఎస్ తీవ్రంగా గళం వినిపిస్తోంది. రేవంత్ సర్కార్ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు గుప్పిస్తోంది. తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు కేసీఆర్. దీంతో తాజాగా లోకేష్ వ్యాఖ్యలపై గులాబీ దళం ఎలా రియాక్ట్ అవుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై తామెన్నడూ అభ్యంతరం చెప్పలేదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే నీటి వివాదాలకు తెర లేపుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించేందుకే కొన్ని పార్టీలు పనిగట్టుకుని మరీ బనకచెర్లపై వివాదం రేపుతున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. పాకిస్తాన్లో భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి అన్వేషించడానికి అమెరికా ఒక ఒప్పందంపై సంతకం చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్టులో చెప్పినప్పటికీ పొరుగు దేశం చాలా పరిమితమైన చమురు, గ్యాస్ నిల్వలను కలిగి ఉంది. దిగుమతుల ద్వారా దాని అవసరాల్లో 80% సమకూర్చుకుంటోంది. వరల్డ్ మీటర్ డేటా ప్రకారం పాకిస్తాన్ 2016 నాటికి 353.5 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలను కలిగి ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 52వ స్థానంలో ఉంది. ప్రపంచంలోని మొత్తం నిల్వల్లో కేవలం 0.021% చమురు నిల్వలు పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయి. వరల్డ్ మీటర్ డేటా ప్రకారం రోజుకు పాకిస్తాన్ సుమారుగా 5,56,000 బ్యారెళ్ల
చమురును వినియోగిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ వాడే చమురు లెక్క ఆ దేశంలో ఉన్న నిల్వలు 2 సంవత్సరాల డిమాండ్ మాత్రమే తీర్చగలవు. పాకిస్తాన్ రోజువారీ చమురు ఉత్పత్తి 70,000 నుంచి 80,000 బ్యారెళ్లు. ఇది దాని వినియోగంలో కేవలం 15-20% మాత్రమే. పాకిస్తాన్లో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్కు $272.15 ఉందని, హైస్పీడ్ డీజిల్ ధర లీటర్కు $284.35 ఉంది. ఇది భారతదేశంలో ఇంధనాల ధరల కంటే దాదాపు 2 రెట్లు ఎక్కువని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారి ఒకరు లెక్కలు వివరించారు. ప్రస్తుతానికి పాకిస్తాన్లో చమురు ధరలు ప్రపంచంలోనే అత్యధిక ధరల్లో ఒకటి అనే విమర్శలున్నాయి. 85% పైగా దిగుమతుల కారణంగా అధిక స్థాయిలో ఆధారపడుతోంది. పాకిస్తాన్లో చమురు అన్వేషణ కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతున్నాయా? చాలా తక్కువ అని అక్కడ గణాంకాలు చెబుతున్నాయి. రాజకీయ ఆర్థిక భద్రతా సమస్యలు పెట్టుబడిదారులకు ప్రధాన ఆందోళన కలిగిస్తున్నాయి. పాకిస్తాన్లో శుద్ధి సామర్థ్యం కూడా పరిమితమని ఇండియన్ ఆయిల్ అధికారి తెలిపారు. కొన్ని ఆఫ్షోర్ షేల్ ఆయిల్ అన్వేషణ సామర్థ్యం ముఖ్యంగా బలూచిస్తాన్, కరాచీ సమీపంలో మాత్రమే ఉన్నాయి. కానీ ఫలితాలు ఇప్పటివరకు అసంపూర్ణంగా లేదా వాణిజ్యపరంగా లాభదాయకంగా లేవని తెలుస్తోంది. ట్రూత్ సోషల్లో ట్రంప్ పాకిస్తాన్తో చమురు నిల్వల అభివృద్ధి, అన్వేషణకు సహాయం చేయడానికి ఒక ఒప్పందాన్ని ప్రకటించాడు. తాము పాకిస్తాన్తో ఒక ఒప్పందం చేసుకున్నామని, దీని ద్వారా పాకిస్తాన్, అమెరికా భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేయడంలో కలిసి పనిచేస్తాయని, త్వరలోనే భాగస్వామ్యానికి నాయకత్వం వహించే చమురు కంపెనీని ఎంచుకుంటామని తెలిపాడు. ఎవరికి తెలుసు, బహుశా ఏదో ఒకరోజు భారతదేశానికి పాకిస్తాన్ చమురును అమ్మవచ్చంటూ ట్రంప్ జోక్ వేశాడు. శ్రీ సత్యసాయి జిల్లాలో బీజేపీ చీఫ్ మాధవ్ పర్యటించారు. జిల్లా కేంద్రంలో మేధావులు, స్థానికులు, కార్యకర్తలతో చాయ్ పే చర్చా కార్యక్రమం నిర్వహించారు. పుట్టపర్తిని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మాధవ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తామన్నారు. రాష్ట్రంలో, దేశంలో పరిస్థితి పోలీసు నిర్వహణ, వాళ్ళ పోలీస్ స్టేషన్ నిర్వహణ కూడా చాలా కష్టం. పేపర్ కొనుక్కోవాలనే కష్టం, వాళ్ళకి ర్యాషన్ ఉంటుంది, దానికి మించి కొంటారు. డీజిల్ వాడాలంటే కష్టం. రోజు పెట్రోల్ చేయమంటారు, పైనుంచి ఆర్డర్స్. అలాగే ఇవి దీంతో పాటు వాళ్ళకి సెలవు లేదు. వాళ్ళకి 24 hours డ్యూటీ, 365 days పని చేయాలి. పండగ లేదు. వాళ్ళు ఆప్షన్ తీసుకోవచ్చు, కానీ ఆఫ్ తీసుకున్న పని. వాళ్ళు ఏదైనా చేశారంటే వాళ్ళకి బీఆర్ ఉంటుంది. మిగతా చోట్ల ఎక్కడ లేదు, ఏ శాఖలో లేదు. వేకెంట్లీ రిజర్వ్ వాళ్ళకి ఆ సమయంలో జీతాలు ఇవ్వాలి. ఒకవేళ పొరపాటున ఏదైనా ఆరోపణ వచ్చినా, లేకపోతే ఏదైనా రాజకీయ నాయకుల కోపం వచ్చినా వాళ్ళని, అంటే ఏ శాఖ